ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం పురోగతి సాధిస్తుంది. రోజు రోజుకు కూడా అంటే వరదల నేపథ్యంలో ఒక 10 రోజుల పాటు అయితే మాత్రం ఈ కేసుపై అంత పర్యవేక్షణ లేదు అనుకున్నారు చాలా మంది. అయితే మాత్రం దీనిపై లోతుగా అధ్యయనం చేస్తూ మరోపక్క సిపి రాజశేఖర్ బాబు అవ్వచ్చు, లేకపోతే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావచ్చు, మొత్తానికి అయితే ఈ కేసును అయితే మాత్రం ఒక దృష్టి కేంద్రీకరించి దీనిపై అయితే మాత్రం చేశారు. మొత్తానికి ప్రభుత్వం అయితే మాత్రం ముగ్గురు ఐపీఎస్ అధికారులు, సీనియర్ ఐపీఎస్ అధికారులపై అయితే మాత్రం చర్యలు తీసుకుని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. గత వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు, అలాగే విజయవాడ అప్పటి సిపి కాంతిరాణా టాటా అవ్వచ్చు, అలాగే డీసీపీ విశాల్ గున్ని అవ్వచ్చు, ఈ ముగ్గురు అధికారులపై అయితే మాత్రం సస్పెన్షన్ వేయడం జరిగింది. గతంలోనే వాళ్ళకి దాదాపు 16 ప్రభుత్వం మారిన తర్వాత 16 మంది ఐపీఎస్ అధికారులకు అయితే మాత్రం నోటీసులు ఇచ్చి వాళ్ళని అయితే మాత్రం డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేసి హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు విధులు నిర్వహించకుండా అంటే వాళ్ళు రెగ్యులర్ గా సామాన్య ఉద్యోగుల్లాగా ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్లేటప్పుడు రిజిస్టర్ లో సంతకాలు చేసే విధంగా వాళ్ళకైతే మాత్రం ఎటువంటి శాఖలో కేటాయించకుండా, ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా అయితే మాత్రం ఇక్కడ హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొందరు రావటం, లేకపోతే కొందరు దూరంగా ఉండటం, మరో పక్క ఈ కేసులపై అయితే మాత్రం ఏం జరుగుతుందని చెప్పేసి కొంతమంది అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఈ మధ్య కాలంలో సిఐలు అవ్వచ్చు, లేకపోతే ఎస్ఐలు అవ్వచ్చు, విచారణ అధికారి ముందు స్రవంతి రాయ్ విచారణ అధికారి ముందు హాజరై తమ యొక్క గోడును వెళ్లబోసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే మాకు తెలియదు, ఐపీఎస్ అధికారులు చెప్పారు, బాస్ చెప్పారు కాబట్టి మేము చేయగలిగాం, మాకు ఏమీ లేదని చెప్పేసి వాళ్ళైతే మాత్రం అప్రూవల్ గా మారటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం పోలీసుల నుంచి కూడా గతంలో ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహించినటువంటి పోలీసుల నుంచి కూడా సమాచారం సేకరించడం, మొత్తానికి కాదంబరి జత్వానీ కేసులో అయితే మాత్రం ముగ్గురు ఐపీఎస్ అధికారులకు అయితే మాత్రం సస్పెన్షన్ వేయటం జరిగింది. ఈ యొక్క సస్పెన్షన్ వేట్ అయితే మాత్రం చాలా మంది స్వాగతిస్తున్నారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఏ అధికారి అయినా సరే తప్పు చేయాలి అంటే భయపడే విధంగా ఉండాలి, ఎంతటి స్థాయిలో ఉన్న అధికారి అయినా సరే అనే విధంగా అయితే మాత్రం ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మొత్తానికి ముగ్గురు ఐపీఎస్ అధికారులపై అయితే మాత్రం వేటు పడ్డది. ఇంకా ఎంతమందిపై చర్యలు తీసుకుంటారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క దీన్ని వైసీపీ ఏ విధంగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ దీన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకుంటుంది, గతంలో మిగిలినటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్న నేపథ్యంలో ఆ రాజకీయ నాయకులపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం.